కొంపల్లి బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. ఒక మనిషి ఉండడం నాకు అవసరమే లేదు. సో ఆ మెంటాలిటీతో ఉండాలన్నమాట. సో మరి మమ్మీ వచ్చారు కాబట్టి ఒక 2 మినిట్స్ అమ్మతో మాట్లాడేద్దాం. ఏం మాట్లాడతారు మీరు? ఏ సరదాగారా మరి నీ గురించి కొన్ని తెలుసుకోవాలి అంటే మరి అక్కడ అమ్మ ఉండాలి కదా. మంచి విషయాలన్నీ అన్ని మంచి విషయాలు. సో హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. మీకు తెలుగు వచ్చిందా? ఎందుకు రాదు? తెలుగు వచ్చేసింది చక్కగా. వచ్చేసింది కాదు, తెలుగు వాళ్ళమే కదా. తను మాట్లాడకపోతే తెలుగు అవ్వా ఏంట? బయాలజికలీ ప్యూర్ తెలుగు ఆడపిల్ల అనమాట. అంటే నైనిక ఫేస్, మీ ఫేస్ అసలు కంప్లీట్ గా జెరాక్స్, ఈవెన్ పుట్టుమచ్చతో సహా. ఇది నాది న్యాచురల్, అది డూప్లికేట్. అంటే ఇక్కడ ఉంటే అందంగా ఉంటారని అర్థం. ఇక్కడ ఉంటే బ్యూటీ, ఇది బ్యూటీ మోల్. నేను కూడా అందంగానే ఉంటాను కదా, నాకెందుకు లేదు అని నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడు అర్జెంట్ గా నేను ఎక్కడ పెట్టించుకున్నావు? అది ఎక్కడైనా టాటూ షాప్ చిన్న డాట్ అంతా. ఇది బాగుంది, గుడ్ ఐడియా. సో నువ్వేంటి ఇటు సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ కదా, లెఫ్ట్ సైడ్ కరెక్ట్ గా ఇక్కడ. యా, నేను కూడా ఇక్కడ చేయించుకోవాలి. నేను కూడా బ్యూటీగానే ఉన్నాను కదా. చాలా. ఇక్కడ కూడా బాగుంటుందా? అయితే ఇక్కడ చేయించుకోమంటావా? నాకు ఇక్కడ ఇక్కడ బాగుంటుందా? ఓకే, డన్. సో ఇది రియల్, అది డూప్లికేట్. మమ్మీ చెప్పడం సీక్రెట్ రివీల్ అయిపోయింది. ఇంతమందికి ఇది చాలా ఇష్టం. సో ఎలా ఉంది ఆంటీ? అసలు ఎలాగా నైనికని ఎలా తీసుకొచ్చారు బయటకి? సో నిజంగా మదర్ అండ్ డాటర్ మేము ఆల్రెడీ డీలో చూసాం. అంటే మీ ఇద్దరి బ్యూటిఫుల్ బాండింగ్ కానీ, అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్స్. షాడో మీరు, నైనిక షాడో మీరు కదా. సో అంటే ఇప్పుడు ఎలాగా చూసుకుంటున్నారు? తనంటే అంత పిచ్చి ప్రాణం దేనికి, ఎందుకు? నాకొన్ని తనొక్కదే కదా, ఇంకా ఏమి గోల్స్ లేవు. తనకు బాగా చూసుకోవడం అదే అంతే. ఇప్పుడు వర్క్ ఉంది, సెలూన్ ఓపెన్ చేశాను కాబట్టి కొంచెం కొంచెం మంచిగా చూసుకోలేకపోతున్నాను. బట్ స్టిల్ షూట్స్ అంటే నేను వస్తాను. ఎందుకంటే ఎవరు ఎలా కట్టేస్తారు, ఎలాగో కనిపించిపోతుంది అని ఆ భయం మీద స్క్రీన్ లో బాగుండాలి. నాకు అసలు అంటే నేను అలవాటు పడిపోయాను మమ్మీ. సో రెడీ చేయడం అనేది, ఇప్పుడు కూడా హెయిర్ మమ్మీ చేసింది. నాకు కర్లింగ్ హెయిర్ అని రాదు. మేకప్ కూడా మమ్మీ ఒకసారి అప్రూవ్ చేస్తే, సింపుల్ ఒక పోనీ కూడా చేసుకోవడం రాదు. వంట చేయడం మాత్రం ఓకే. సో ఇప్పటికీ మీకు బేబీ కిడ్డే కదా, ఇంత పెద్ద అయినా. సో అల్లరి చేస్తుందా ఇంట్లో బాగా? లేదు, చాలా సైలెంట్. ఎక్కడ ఏమోలా ఎనుక్కోవాలన్నమాట, ఎక్కడుంది పాపనా. మంచిది 2 BHK ఫ్లాట్ కదా, పర్లేదు. నేను ఇక్కడ ఉంటే తను అక్కడే ఉంటదని కన్ఫర్మ్ అన్నమాట. లేకపోతే సైలెంట్ కిడ్, అల్లరి ఏమీ లేదు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు లేదు. ఓకే. సో నైనికాలో మీకు నచ్చినది బెస్ట్ క్వాలిటీస్ ఏంటి? మేబీ తనకంట మంచి డాటర్ ఈ వరల్డ్ లోనే లేదు కావాల. అంత కేరింగ్. మీరు తనకి కేర్ చేస్తారా, తను మిమ్మల్ని? తను నాకు చాలా చాలా అంటే చాలా. అవునా? అంటే ఎలా చూసుకుంటది నైనిక? మమ్మీ మూడు బాగాలేదు, నేను సైలెంట్గా ఉండాలా, ఇప్పుడు నేను లౌడ్గా మాట్లాడకూడదు. మమ్మీ బాగాలేదు, మమ్మీకి స్వీట్ అంటే ఇష్టం, తప్పగా తెస్తుంది అనమాట. బయటికి వెళ్తే ఎవరికి ఏం తెచ్చినా లేకపోతే మమ్మీ కోసం ఒక గిఫ్ట్ ఉంటుంది అనమాట. నేనంటే ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడము అంటే, లవ్కి ఎక్స్ప్రెస్ ఎలా చేస్తాం మనం? ఆబ్వియస్లీ అది కేర్ ద్వారానే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. బెస్ట్ డాటర్ ఇన్ ద వరల్డ్. ఇఫ్ ఇన్ కేస్ పెళ్లి చేసి మీరు పంపింగ్ చేస్తే నేను వెళ్తా, అసలు లేకపోతే ఇంటికే వస్తారు అల్లుడు గారు. ఫిక్స్. నేనెక్కడికి వెళ్ళాలా? నేను ఆ టైం కాదు అన్నమాట. పెళ్లి చేసి పంపించేసి నేను ఏదో బాధపడుతూ ఇంట్లో ఆ టైప్ కాదే కాదు. ఆబ్వియస్లీ నాకెవరు చూసుకోవాలా? వాళ్ళే చూసుకోవాలి కదా, తనే చూసుకోవాలి కదా. సో అందుకని ఇంకా ఫిక్స్ డిసైడ్ అయిపోయారు. సో మీ ఇద్దరు ఇంట్లో ఉండేటప్పుడు కానీ, మీరిద్దరు బయట టూర్స్ వెళ్ళేటప్పుడు కానీ, సో మీ ఇద్దరు ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది? ఎలా ప్రిపేర్ చేసుకొని వెళ్తారు బయటికి వెళ్ళేటప్పుడు? తింటాం అంటే మాకు తినడం చాలా ఇష్టం. కొత్త అన్ని తినాలి. అండ్ నేనైతే నాది ఫిక్స్ మెన్యూ ఇస్ బటర్ చికెన్, జీరా రైస్, బటర్ చికెన్. నేను నాకు అస్సలు ఇష్టం ఉండదు, నేను తిన్ను. మమ్మీకి ప్రాపర్ సౌత్ ఇండియన్ ఫుడ్ నాకు కూడా ఇష్టం. కానీ నేను ఒక మంచి హోటల్ ఉండకపోతే అది నా
తన సరౌండింగ్ క్లీన్ గా ఉండాలి, వాష్రూమ్ డెఫినెట్లీ చాలా 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 క్లీన్ గా ఉండాలి. సెట్ క్లీన్ గా ఉంది మాది. మా వాష్రూమ్ కూడా నీట్ గా క్లీన్ గా లేకపోతే ఉంటుంది. ఒక అంటే హౌస్ కీపింగ్ ఒక బ్రూమ్ అంటే ఏంటి చీపురు అవన్నీ ఇచ్చేస్తే క్లీన్ చేసేస్తుంది. అంత ఓ. పిచ్చి. అరే నాకు అసలు అసలు నాకు ఫోబియా ఉందన్నమాట, ఓ. ఓసిడి ఉంది నాకు. ఓకే. అస్సలు ఒక్కసారి నేను ఏదైనా గలీజ్గా ఉందంటే అదే నడుస్తూనే ఉంటది నా మైండ్ లో, ఇంకా ఏం చేయలేను, నేను ఇలా అయిపోతాను. క్లీన్ ఉండాలి, సో మంచిగా తిరుగుతాం, మంచిగా తింటాం. తింటాం అంతే. అంతే. మాటలు గాసిప్స్ మాకేం ఉండవు. గాసిప్స్ కూడా ఎలా ఉంటాయి, అమ్మో ఈ రోజు సలూన్ లో బిజినెస్ బాగాలేదు, సలూన్ లో ఈ స్టాఫ్ అలా అయ్యాడు, గాసిప్ చేయకూడదు, చెయ్యము. చేసే వాళ్ళంటే నచ్చదు, రెండు లేదు. సపోర్ట్ కూడా చేయము. సింపుల్ Same. సింపుల్. మా లైఫ్ ఎంజాయ్ చేస్తాం, మ్యూజిక్ పెట్టుకోవడం, డాన్స్ చేస్తాం, మా పెట్స్ ఉన్నాయి, పెట్స్ తో టైం స్పెండ్ చేయడం అంటే ద బెస్ట్. సో నైనిక గురించి అంటే ఫ్యూ వర్డ్స్ ఏం చెప్తారు? ఆల్మోస్ట్ కేరింగ్ వాళ్ళు, ప్యాంపరింగ్ చేస్తుంది, అన్నీ తీసుకొస్తుంది. తను ఏడ్చేటప్పుడు కానీ, తను లోలో ఉండేటప్పుడు కానీ, అంటే యాజ్ ఏ ఒక పేరెంట్గా, ఒక మదర్గా, సో మీకు ఎలా అనిపిస్తుంది తను చూడడం, తను అలా చేయడం? సో మీకు ఎంత పెయిన్ ఉంటుంది ఆ టైం? అంటే సమ్ టైమ్ అమ్మా నాన్న ఇద్దరు కలిసి పెంచుతారు. నార్మల్గా ఏమిటంటే మమ్మీ ప్యాంపర్ చేస్తుంది, డాడ్ ఏమో కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు అనమాట. ఆ రోలు నేను చేయలేదని సమ్ టైమ్స్ నేను తప్పు చేశాను కొన్ని విషయాల్లో. అదే అలాగా ఎంకరేజ్ చేయకుండా అక్కడ రెండు కొట్టి అక్కడ అంటే మేబీ తను అంత బాధపడిపోయిందేమో అని సమ్ టైమ్స్ ఆ ఫీల్ వస్తుంది అనమాట. సమ్ టైమ్స్. బట్ ఆ సిచ్యువేషన్ ఎలా తీసుకొచ్చారు నైనికాని? లైఫ్ కదా, లైఫ్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తే మనం తప్పు చేసామా, మనం ఒప్పు చేసామా మనకు తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్ నేను కూడా యాజ్ ఎ మనిషి ఈరోజు చేశాను, లాస్ట్కి నైట్కి నేను నా క్యాల్కులేట్ ఎక్కడ నేను తప్పు చేశాను, ఎక్కడ నేను మంచి చేశాను. తో మంచి మెమరీ ఒక అంటే స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ పెడితే అది నేను ఇది మంచి. ఈరోజు ఒక అంటే ఆకలితో ఉన్న కుక్కకి ఫుడ్ పెట్టాలి, అది హ్యాపీ అవుతుంది. అదే లేదు ఇవాళ ఈరోజు ఆ పిల్ల అంటే ఎవరికైనా ఒక మాట అన్నాను అనుకోండి, అది నేను అనలైజ్ చేస్తాను, నేను ఎందుకన్నానే నేనే బాధపడతాను తర్వాత. సేమ్ అంతే. ఓకే. సో నైనిక మీద ఎప్పుడైనా కోపం వచ్చిందా బాగా? చాలా మనుషులు చాలా చాలా వస్తుంది. ఎందుకు రాదు. చాలా. సో ముఖ్యంగా మిమ్మల్ని ఒక విషయంలో ఎప్పుడైనా సరే నన్ను కేరింగ్, ప్యాంపరింగ్ చేయలేదు అన్నదానికంటే మమ్స్కి కొంచెం హట్టింగ్ ఉంటుంది కదా. సో అలా మీకు ఎప్పుడైనా పర్సనల్గా చూడు దొంగ మొహంది నా దగ్గరికి రాలేదు, నన్ను ప్యాంపరింగ్ అలా చేయలేదు ఇప్పుడు- యాక్చువల్లీ, అలాంటి మూమెంట్ ఏం లేదు? రాలేదు ఇప్పుడు వరకు. మెయిన్ మా గొడవలు అయితే కూడా చిరాకు పడతాం అనమాట. యాంగర్లో అంటే ఇప్పుడు నేను నేర్చుకునేది మమ్మీ నుంచే. సో మమ్మీ చిరాకు పట్టడం, నేను చిరాకు పట్టడం ఇప్పుడు ఒక్కటే అంటే సిమిలర్ అయిపోతుంది అనమాట. 1 వీక్ మాట్లాడము తెలుసా, 1 వీక్ అలా సైలెంట్, పిన్ డ్రాప్ సైలెంట్ ఉండదు ఇంట్లో. 1 వీక్ మాట్లాడు, కానీ ఆ తర్వాత మళ్ళీ ఓకే ఏదో ఒక టాపిక్ వస్తుంది, ఏదో ఒక టాపిక్ లో మాట్లాడతాము మళ్ళీ యాజ్ యూజువల్. సో నైనికాని ఎలా చూడాలని ఉంది అంటే లైక్ ఎలాంటి ఫిలిమ్స్లో, ఎలాంటి పొజిషన్లో? హీరోయిన్ గా చూడాలి. హీరోయిన్గా చూడాలి. అంటే అందరూ కమెంట్ పెడుతూ నాకు ఒక డ్రీమ్ లాగా వచ్చింది అనమాట. నేను ఎప్పుడు నెవర్ డ్రీమ్కి తను యాక్టింగ్లో వెళ్ళి హీరోయిన్ అయిపోవాలి అని నేను ఎప్పుడు నెవర్. బట్ అందరూ చూసి అంటే ప్రేజ్ చేస్తున్నారు అనమాట, యాజ్ ఏ నువ్వు చేయగలవు, ఆ నమ్మకం నాకు వస్తుంది తను చేయగలదు అని. మెల్లమెల్లగా చూద్దాం. తను 5 years నుంచి నేను స్ట్రగుల్ పడ్డా, 16 yearsకి తను వర్క్ అంటే యాజ్ ఎ ముంబైలోని తను రియాలిటీ షో చేసింది, డాన్స్ అని. 5 to 11 years అనమాట. 11 years ఆ తపస్సు చేస్తే తను అక్కడికి చేరింది. తర్వాత తన మట్టి తన అదే అంటే ఏంటంటారు హిందీలో ఉందన్నమాట, హమ్ చల్తే గే కారమా మళ్ళీ అందరూ కలుస్తున్నారు అనమాట. తో దేవుడు తన కోసం ఒక గేట్ ఇప్పుతున్నారు. తో ఏదైనా ఉంటది తనకి రాసిన సక్సెస్ అనేది. మేము అనుకోలేదు, అన్నీ అవుతున్నాయి తన మట్టుకు తనకి. అంటే యాక్టింగ్లో కూడా తను అనుకోలేదు, మంచిగా చేస్తుంది. తన ఇంప్రూవ్మెంట్ నేనే చూస్తున్నాను అనమాట. నెవర్ ఆ స్క్రీన్లో కూడా బాగా కనిపిస్తుంది. నాకు ఎందుకో కొంచెం అలా అనిపిస్తుంది, హీరోయిన్ అయిపోతుంది అని. నా కూతురు ఫ్యూచర్లో హీరోయిన్ అయిపోతుంది అంటే నేను కంపేర్ చేస్తున్నాను, తను బాగుంది, తన యాక్టింగ్ స్కిల్స్ వేరే అదర్ హీరోయిన్స్తో. తో తను కూడా చేయగలదు అని ఆ నమ్మకం ఉంది.
సో ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా మీ డాటర్ రష్మిక అలా మందన అలా ఉంటారు? చాలా మంది Compliment. సమంత అంటారు కొంతమంది, రష్మిక చిన్న సిస్టర్ అంటారు. సో నేను చాలా హ్యాపీ అవుతుంటాను అనమాట. జూనియర్ రష్మిక పేరు పెట్టి. పేరు పెట్టేశారు హ్యాష్ట్యాగ్ జూనియర్ రష్మిక. సో మాకు కూడా అలానే అనిపిస్తారా చూడగానే? నైనికాల అనిపించవేంటో. రష్మిక ఎప్పుడైనా చూస్తే తన ఏ నువ్వు నా సిస్టర్ లాగా ఉన్నావు." అప్పుడే నేను కదా అసలు బేబీ ప్రమోషన్ అంటే తను ఒక ఏదో ఈవెంట్ వచ్చారు బేబీ దానికి, ఆ event కి నేను పోలేదు. అక్కడికి వెళ్ళుంటే బాగుండేది అనిపించింది నాకు కదా సీరియస్లీ. బట్ కలుద్దాం, ఆ డే కలుద్దాం. కంపల్సరీ ఏదో ఒక రోజు గాడ్ అనేది వస్తది. దాచారు, వస్తుంది వెరీ సూన్. అమ్మా దా ఇది ఇప్పుడు టైం వచ్చింది, అక్కడ టైం హాయేగా అంటారు. Maybe someday I'll be playing her child character. Child character. ఏ రష్మిక తదాస్తు. చోటి అరే అయినా ఒక మేబీ టీనేజ్ క్యారెక్టర్. ఎస్ చూసారు అంటే మేము ఇందాకటి నుంచి అలా అనుకుంటున్నాం, బట్ ఏదైనా ఒకటి వర్కౌట్ అవ్వచ్చేమో అవును. కదరా, ఇదేనా వర్కౌట్ ఏదైనా వర్కౌట్ అవ్వచ్చు. సో ఇందాక మేము అలా మాట్లాడుకున్నాం కదా, మీకు ఏమనిపించింది ఆనంద్ దేవరకొండ గారు రామ్ చరణ్ గారితో? ఆనంద దేవరకొండ గారితో అంటే ప్రమోషన్ వచ్చిందని తెలిసింది. తనైతే ఒక్కటేమంటది, మమ్మీ ఈ రీలు విజయ్ దేవరకొండ చూస్తారు, నేను తప్పక వెళ్ళాలి. అది కూడా మంచిగా రెడీ ఓకే నేను మంచిగా రెడీ చేస్తాను, ఎందుకంటే విజయ్ చూస్తారు కాబట్టి. ఆ థింకింగ్ తోటి ఆనంద్ ఫస్ట్ క్రష్ ఇన్ టాలీవుడ్ వాజ్ విజయ్ దేవరకొండ అన్నమాట. నేను పిచ్చి. తెలుగు మూవీస్ చూడడం స్టార్ట్ చేసిన బికాస్ ఆఫ్ విజయ్ దేవరకొండ. కానీ కరెక్ట్ గా 1 month లో ఆనంద్ దేవరకొండని కలిసి ఇంకా అలా మేనిఫెస్ట్ చేసిన. కరెక్ట్ గా ఐ మెట్ విజయ్ కలిసారు. విజయ్ దేవరకొండ. అరే చెప్పేవరా వాళ్ళకి మీరంటే నాకు చాలా ఇష్టం అని నేను- ఎక్స్ప్రెస్ చేసావా? నేను విజయ్ దేవరకొండ ఐ లవ్ యూ చెప్పిన. హక్ కూడా చేసిన, ఒక వీడియో వైరల్ కూడా అయింది. బ్లాక్ డ్రెస్ కదా, పర్పుల్ పర్పుల్ dress కలర్ డ్రెస్. ఎస్ 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 ఎస్. సో ఇక్కడ తమ్ముడికి వైట్ కలర్ డ్రెస్ వేసారు, అక్కడ పర్పుల్ వేసి చూసారా అంటే ఎవరిది వాళ్ళకి సెట్ చేశారు ఆవిడ. యాక్చువల్లీ ఆనంద్ అప్పటికి అంత బేబీ మూవీ హిట్ కాలేదు, తన అప్కమింగ్ దాంట్లో ఉంది. ఫస్ట్ టైం చూసాం, బట్ చాలా మంచి అబ్బాయి అన్నమాట చూస్తే. సూపర్. ఇక్కడేమో బ్రదర్ చూడాలని చెప్పి అక్కడ విజయ్ గారి కోసం చేశారు. ఫైనల్ గా చూస్తే 1 month కూడా కాలేదు, అక్కడ విజయ్ గారితో కూడా హగ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పి సమంత గారు ఇలా చూస్తున్నారు ఐ లవ్ యూ చెప్తుంటే. ఇలాగే మూవీ వచ్చేది నాకు ఇంకా. బా ఇలాగే అనుకుంటూ అప్పుడు నీ ప్రమోషన్ నేను రావాలరా. పక్కా. ఏ నైనిక ఐ లవ్ యూ రా, ఆ రోజు నా ఇంటర్వ్యూలో చెప్పావురా, ఈ రోజు వీళ్ళు అయ్యేవురా, పార్టీ వేర్రా అని అడగాలి అప్పుడు నేను. లెట్స్ మేనిఫెస్ట్ దిస్ ఇన్ దిస్ కౌచ్ అన్నమాట. తప్పకుండా. సో అది అండ్ ఫైనల్ ఒకటి అండ్ ఎప్పుడైనా నైనిక పడుకునేటప్పుడు కానీ మీరు లోన్గా కూర్చునేటప్పుడు కానీ సో లేకపోతే చిన్నప్పటి నుండి తన్ని పెంచి ఇంత పెద్ద చేసే విధానంలో కానీ ఎప్పుడైనా కూర్చొని తన గురించి మీరు ఆలోచించే మూమెంట్స్ ఏంటి, మళ్ళీ ఎప్పటికీ అలాంటి లైఫ్ తనకి రాకూడదని కానివ్వచ్చు, లేదంటే ఇలాంటి లైఫ్ రావాలి మీ పాపకి అని అనుకునే థాట్స్ ఏంటి? సో ఒక్కటే పెద్ద క్వశ్చన్ అడిగేశాను, అన్నిటికీ మీరు ఆన్సర్ చెప్పేయాలి. చూడండి, ప్రతి పేరెంట్ అంటే ఈ అందరూ మమ్మీ డాడీదే అనుకుంటారు, నా పిల్లలు మంచిగా ఉండాలి, మాకి ఏవేవో అంటే మా మమ్మీ అవును. తను సింగిల్గా నాకు పెంచింది, నేను తనకి సింగిల్గా పెంచాను. సో సమ్ టైమ్స్ అంటే అనిపిస్తుంది అనమాట, ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండాలి అని. నాకంటే దేవుడు అంటే తమ్ముడు ఇచ్చాడు, నా సపోర్ట్ సిస్టమ్ మా తమ్ముడు. వాడికి ఎప్పుడైనా మాట్లాడం ఇద్దరు, కానీ నాకు 1 lakh కొట్టు, నాకు 10th కల్లా కావాలి, నేను రెంట్ కట్టుకోవాలి, నాకు 7th కల్లా వచ్చేస్తాయి, వాడికి అంత భయం. సో నాకు సపోర్ట్ సిస్టమ్ ఉన్నాడు, తనకి ఆ సపోర్ట్ సిస్టమ్ లేదు తన దగ్గర. తన సింగిల్ చైల్డ్ కాబట్టి తనకి ఫ్రెండ్స్ అయినాని, తన లవర్ అయినాని తనకి సపోర్ట్ సిస్టమ్గా ఉండాలి. ఎందుకంటే ఒక మనిషికి ఒక సపోర్ట్ సిస్టమ్ ఫ్యామిలీ. సో మేము ఫ్యామిలీకి వదిలి ఇక్కడికి వచ్చాం హైదరాబాద్. ఏమో మరి ముందు ఏమవుతుందో కానీ ఎవరు వచ్చినా చాలా ఆలోచిస్తాను అనమాట. నా లైఫ్లో ఉన్న లోన్లీనెస్ తనకి ఉండకూడదు అని. సో ఫ్రెండ్స్ ఉంటారు, సమ్ ఫ్రెండ్స్ యూజ్ చేస్తారు, అలా కాకుండా మనకు తెలీదు. అదొక ఆలోచన ఉంటుంది అనమాట. ఎప్పుడు ఆలోచిస్తాను తనకి ఆ స్ట్రగుల్ అలాంటి ఫీల్ రాకూడదు అని. వర్క్లో ఉంటే బెస్ట్, కానీ సమ్ టైమ్స్ అలోన్గా ఉంటే అది ఆలోచిస్తాను, తనకి అలాగ రాకూడదు, తను చీట్ అవ్వకూడదు, తను మంచిగా ఎదగాలి.
తను ఎదుగుతూ అండ్ వాళ్ళకి చూడాలి అన్నమాట. ఇలా కాదు సెల్ఫిష్గా అమ్మ నా కోసమే ఎంత కావాలి అని కాదు, తను చెయ్యాల. ఎందుకంటే మనం హెల్ప్ చేయకపోతే మనకి ఎవరే హెల్ప్ చేస్తారు. 100% బెస్ట్ సపోర్ట్ సిస్టమ్ తనకు వస్తుంది. ఇప్పటి వరకు తన కెరియర్ని అంటే చూసారా, 11 years మీరు కష్టపడి తనని వదిలేరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన కెరియర్ని తను ఇంత బ్యూటిఫుల్గా, ఇంత రెస్పాన్సిబిలిటీగా తను చాలా, బిల్డ్ చేసుకున్నారు. సో ఇకపైన కూడా అంతే బ్యూటిఫుల్గా, అంతే రెస్పాన్సిబిలిటీగా తను చక్కగా బిల్డ్ చేస్తారు. సూపర్ ఉమెన్, స్ట్రాంగ్ ఉమెన్. అండ్ మీరు అనుకున్న ప్రతిదీ కూడా నెరవేరుతుంది. మీరైనా వెళ్ళిపోతారు, లేకపోతే తనతో అయినా మీరు ఉంటారు. అది నో డౌట్ ఎట్ ఆల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.